అందరికీ నమస్కారం అండి. భూలోక వైకుంఠంగా పేరుగాంచిన శ్రీరంగం ఆలయ విశేషాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. భారతదేశము అతి ప్రాచీన ఆలయాలకు నెలవు. ప్రతి రాష్ట్రంలో అబ్బురపరిచే ప్రఖ్యాతమైన దేవాలయాలు ఎన్నో మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా తమిళనాడులో అతి ప్రాచీనమైన ఆలయాలను దర్శించుకోవచ్చు. శ్రీ వైష్ణవ 108 దివ్య దేశాల్లో ఒకటిగా బాసిల్లుతున్న శ్రీరంగము తమిళనాడులోని తిరుచాపల్లి పట్టణానికి ఆనుకుని ఉంది. శ్రీరంగం ఆలయంలో విష్ణుమూర్తి స్వయంభువుగా వెలిసినట్లు చెప్తారు. భూలోక వైకుంఠంగా పేరు పొందిన ఈ ఆలయము ప్రపంచంలోని విష్ణు ఆలయాలలో అతిపెద్దది. శ్రీరంగం ఆలయాన్ని ఇండియన్ వాటికన్ అని కూడా పిలుస్తారు. ఆలయ స్థల పురాణం విషయానికి వచ్చినట్లయితే త్రేతాయుగంలో శ్రీరాముడు రావణ సంహారం చేసిన తరువాత విభీషణుని భక్తికి మెచ్చి రాముడతనికి రంగనాథుడి విగ్రహాన్ని కానుకగా ఇస్తాడు. అయితే రాముడు విభీషణుడితో ఈ విగ్రహాన్ని లంకకు తీసుకెళ్లే సమయంలో దారిలో ఎక్కడా కింద పెట్టవద్దని చెప్తాడు. ప్రయాణ బడలికతో విభీషణుడు రాముడు చెప్పిన మాటలు మర్చిపోయి ప్రస్తుతం శ్రీరంగం ఉన్న ప్రాంతంలో విగ్రహాన్ని కొద్దిసేపు కింద పెట్టి విశ్రమిస్తాడు. కొంత సమయం గడిచిన తరువాత తిరిగి లేచి ఆ విగ్రహాన్ని పైకెత్తపోగా ఆ విగ్రహం పైకి లేవదు. అప్పుడు ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజు ధర్మచోళుడు విభీషణుని ఓదార్చి ఆ విగ్రహం ఉన్న చోటే ఆలయాన్ని నిర్మిస్తానని చెప్తాడు. అయితే విభీషణుడి కోరిక మేరకు రంగనాథస్వామి వారు లంక ఉన్న దక్షిణ దిక్కుకు తిరుగుతాడు. అప్పట్నుంచి శ్రీరంగంలో శ్రీరంగనాథుడు స్వయంభువుగా కొలువై పూజలు అందుకుంటున్నాడు. సుమారు 157 ఎకరాల్లో విస్తరించిన ఈ దేవాలయము ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీరంగమూర్తి విగ్రహం ఉంది. దేవాలయం 4 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగి ఉంది. గుడి ప్రాంగణంలో 50 పైగా దేవతామూర్తుల ఆలయాలు, విశ్రాంతి గదులు, వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. శ్రీరంగం దేవాలయము 7 ప్రాకారాలతో 21 గోపురాలతో విరాజిల్లుతుంది. భక్తులు వీటి గుండా లోపలికి నడుచుకుంటూ వెళ్తారు. ఇందులో అతిపెద్ద గోపురాన్ని రాజగోపురం అంటారు. దీని ఎత్తు 236 అడుగులు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గోపురం ఇది. రంగనాథస్వామి కొలువై ఉన్న గర్భగుడి పైకప్పు విమానాకృతిలో ఉంటుంది. పైకప్పుకు బంగారు తాపడం చేశారు. గర్భగుడిలో ఆదిశేషునిపై శయనించి ఉన్న స్వామిని చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోవు. శ్రీరంగం ఆలయంలో గరుడాల్వార్ విగ్రహము 25 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ విగ్రహానికి వస్త్రాలంకరణ చేయాలంటే 30 మీటర్ల పొడుగున్న వస్త్రం అవసరమవుతుంది. గరుడాల్వార్కు సుందరమైన శిల్పకళతో కూడిన ఒక మండపం కూడా ఉంది. ప్రపంచంలోనే ఏకైక ఆలయంగా ఉన్న ధన్వంతరి దేవాలయాన్ని శ్రీరంగం ఆలయ ప్రాంగణంలో మనం చూడవచ్చు. కేవలము ఇక్కడ మాత్రమే సాగరమదనం నుంచి ఉద్భవించిన దేవతా వైద్యుడు ధన్వంతరికి దేవాలయం ఉంది. శ్రీ రామానుజాచార్యులు పరమపదించి 1000 ఏళ్లకు పైగా గడిచిన ఆయన శరీరాన్ని ఇప్పటికీ కూడా ఇక్కడ భద్రపరిచి ఉండటం విశేషము. రామానుజాచార్యుని పార్థివ దేహాన్ని క్రీస్తు శకము 8వ శతాబ్దంలో భద్రపరిచారు. శ్రీరంగనాథుని గర్భాలయానికి ఎదురుగా ఉన్న స్తంభాలకు తిరుమన్నత్తై అని పేరు. అలాగే చిలకల మండపము, యాగశాల, విరాజుబావి మొదలైనవి చూడవచ్చు. ఆలయ ప్రాంగణంలో 2వ ప్రాకారంలో పవిత్రోత్సవ మండపము, హయగ్రీవులకు సరస్వతీదేవికి ఆలయాలు కూడా ఉన్నాయి. శ్రీరంగనాథ స్వామి వారికి ప్రతి సంవత్సరము 3 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. జనవరి, ఫిబ్రవరి మాసాలలో తాయి పేరిట, మార్చి, ఏప్రిల్ మాసాలలో ఫల్గుని పేరిట, ఏప్రిల్, మే మాసాలలో చిత్తిరై పేరిట జరిగే ఈ బ్రహ్మోత్సవాలను చూడటానికి అసంఖ్యాకమైన విష్ణు భక్తులు శ్రీరంగం వస్తుంటారు. వైకుంఠ ఏకాదశి రోజు జరిగే ద్వారదర్శనాన్ని తిలకించటానికి శ్రీరంగం దేవాలయాన్ని 10 లక్షల మంది దర్శించుకుంటారు. ప్రతి సంవత్సరము ధనుర్మాసం 30 రోజులు అత్యంత వైభవంగా తిరుపావై ఉత్సవాలు జరుగుతాయి. చివరి రోజు శ్రీ గోదా రంగనాయక కళ్యాణము కమనీయంగా జరుగుతుంది. ధనుర్మాసంలో తప్పకుండా దర్శించాల్సిన దేవాలయాలలో శ్రీరంగనాథుని ఆలయము ప్రముఖ స్థానంలో ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి.
మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.